చాలా మంది సినిమా వాళ్ళ జీవితాలు సినిమా కథల కంటే చాలా స్ట్రాంగ్ గా ఉంటాయి. ప్రతి ఒక్కరికి ముందు సినిమా కష్టాలు ఉంటాయి. కొందరు సులువుగా అవకాశాలను సంపాదిస్తే కొందరు చాలా కష్టాలు పడి దాన్ని సాధిస్తారు. కొందరు ప్రయత్నాలు చేసి చేసి అలసిపోయి ఇక మనతో కాదని ఇంటికి వెళ్లిపోతే మరికొందరు మాత్రం పట్టు వదలని విక్రమార్కులుగా తమ ప్రయాణాలు సాగించి విజయవంతం చెందుతుంటారు. సినిమా పరిశ్రమలోకి రావడానికి తాము పడ్డ కష్టాన్ని చెప్పుకొచ్చారు ప్రఖ్యాత దర్శకుడు కృష్ణవంశీ. అది ఆయన మాటల్లోనే విందాం. ఊహ తెలిసిన వయసు నుండి సినిమాని నా దేవాలయంగా భావించే నన్ను మెల్లగా దాని నుండి మరలించి ఉద్యోగం చేసే విధంగా చేయాలని మా ఇంట్లో వాళ్ళు పథకం పన్నారు. నేను ఎక్కడా ఎదురు తిరుగుతానో అని వాళ్ళు చాలా మృదువుగా చెప్పేవాళ్లు. అయితే సినిమాల్లోకి వెళ్లిపోవాలని ఆరాటం మాత్రం ఉండేది. ఒకసారి మాకు దూరపు బంధువులు అయిన వారు సినిమా పరిశ్రమలో ఉంటే వారి రిఫరెన్స్ తీసుకుని చెప్పా పెట్టకుండా మద్రాసు వెళ్లిపోయాను. అక్కడికి వెళ్లిన తరువాత ట్రిప్లికేన్ లో లైట్ బాయ్ ఉద్యోగం సంపాదించాను. నేను బాగా చదువుకున్నాను అని తెలుసుకుని నాకు కెమెరా అసిస్టెంట్ గా పెట్టుకున్నారు. సి విజయ్ కుమార్ గారి వద్ద నేను లాస్ట్ కెమెరా అసిస్టెంట్ ని అన్నమాట. అలా కొంతకాలం గడిచిన తరువాత ఎలాగైనా దర్శకత్వ శాఖలో చేరాలని నిర్ణయించుకొని అప్పుడు బాగా బిజీగా ఉన్న దాసరి నారాయణరావు, కె రాఘవేంద్రరావు, కె విశ్వనాథ్, కోడి రామకృష్ణ, రవిరాజా పినిశెట్టి, కోదండరామిరెడ్డి, భారతీ రాజా, భాగ్యరాజా, పిఎన్ రామచంద్రరావు, ఎస్ఏ చంద్రశేఖర్, బి గోపాల్ ఇలా ఒక్కరేమిటి చాలా మందిని కలిసేవాడిని అప్రెంటిస్ గా పెట్టుకోమని. కె విశ్వనాథ్ ఇంటి ముందు 6 నెలలు నిల్చున్నాను. ఇంతింత గొప్పవాళ్లు ఉన్నారు కదా, ఒక్క ఛాన్స్ ఇవ్వచ్చు కదా అనుకునేవాడిని. నేను దర్శకుడిని అయిన తరువాత తెలిసింది వారు ఎందుకు అవకాశాలు ఇవ్వలేకపోయారు. అలా తిరుగుతున్న సమయంలో సినిమా పరిశ్రమలో డ్రైవర్ గా పనిచేస్తున్న మా ఊరికి చెందిన ఒక వ్యక్తి తారసపడ్డాడు. ఆయన ద్వారా త్రిపుర నేను చిట్టి దగ్గర నన్ను అసిస్టెంట్ డైరెక్టర్ గా పెట్టించాడు. అప్పుడు ఆయన సిల్క్ స్మిత నిర్మిస్తున్న నా పేరే దుర్గా అనే సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. అలా నా కెరియర్ మలుపు తిరిగింది. తర్వాత ఆ సినిమా పలు కారణాల చేత రిలీజ్ కాలేదు. సిల్క్ స్మిత ఒక తమిళ ఫైట్ మాస్టర్ డైరెక్షన్ లో వీర విహారం అనే సినిమాను మొదలుపెట్టింది. ఆ సినిమాకు కూడా పనిచేశాను. అది కూడా మధ్యలో ఆగిపోయింది. దాని తర్వాత మళ్ళీ చిట్టి గారి డైరెక్షన్ లో మరో బ్రహ్మ నీ రాత తారుమారు అనే సినిమాను ప్రారంభించింది. ఆ సినిమా కూడా విడుదలకు నోచుకోలేదు. దాని తరువాత అనేక మలుపులు జరిగాయి. నాకు ఉన్న పరిచయాల ద్వారా రామ్ గోపాల్ వర్మ శివ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్ గా అవకాశం వచ్చింది. దాని తర్వాత నేను వెనక్కి తిరిగి చూసుకోలేదు అంటూ తాను సినిమా పరిశ్రమలోకి ఎలా ఎంట్రీ ఇచ్చింది చెప్పుకొచ్చారు గ్రేట్ డైరెక్టర్ కృష్ణవంశీ.